ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్. మనం లెక్చర్ ఇవ్వటం అనేది ఫస్ట్ మెథడ్. ఏది? వర్బల్ ఆర్ లింగ్విస్టిక్, వర్డ్ స్మార్ట్ మనం టీచ్ చేస్తాం వాళ్ళకి. రెండోది లాజికల్ ఆర్ మ్యాథమెటికల్, దట్ ఈస్ లాజిక్ స్మార్ట్. వాళ్ళకి లాజికల్గా బోధిస్తాం మనం, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మనం. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉనికి, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి? మీరు చెప్పండి కొన్ని రుజువులు, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులు చెప్పండి. ఏంటంటే మనం బతికే ఉన్నాం కాబట్టి దేవుడు ఉన్నట్ట. ఓకే, ఇంకా ఎక్స్పీరియన్షియల్. ఓకే, ఆర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అని అన్న తమ్ముడు చెప్పారు. ఆర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ది ఎవిడెన్స్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పారు. గాడ్స్ క్రియేషన్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. అంటే ఎలాగండి క్రియేషన్ ఉంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఏంటి రుజువు? అసలు సూర్యుడు దేవుడు సృష్టించాడు అనడానికి రుజువు ఏంటి? బైబిల్లో ఉంది. వీళ్ళకి సైన్స్ కూడా బోధిస్తూ ఉంటారు కదా స్కూల్లో. మొన్న ఒక వీడియో చూశారు, నేను ఒక ఎథీస్ట్ మాట్లాడుతున్నాడు. సైన్స్ ఎంత డెవలప్ అయితే దేవుడు అంత దూరంగా పారిపోతాడు అనేది అతని టాపిక్. సైన్స్ ఎంత డెవలప్ అయితే దేవుడు అంత దూరంగా పారిపోతాడు అనేది ఆయన టాపిక్. సో ఎలా చెప్పుకొస్తున్నాడంటే, సపోజ్ పిల్లలు ఎలా పుడతారు అని అడిగితే దేవుడు పుట్టించాడు అని చెప్పేవాళ్ళు. కానీ సైంటిఫిక్గా ఏ విధంగా పిల్లలు పుడతారు అనేది మనకు తెలుసుకున్న తర్వాత దేవుడి వల్ల కాదు, తల్లిదండ్రుల వల్ల అవుతుంది అనేది తెలుసుకున్నారు. ఓకే, ఇలా వెనక్కి వెళ్తూ ఉంటే అసలు జీవం ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని జీవులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే దేవుడు సృష్టించాడు అంటారు మీరు. కానీ ఎప్పుడైతే సైన్స్ ఏ విధంగా కనుక్కొని ఓకే ఏకకాండ జీవి నుంచి మిగిలిన జీవులన్నీ కూడా వచ్చినాయి అని చెప్పిన తర్వాత ఓహో ఏకకాండ జీవి నుంచి వచ్చిందంటే దేవుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తారు క్రిస్టియన్స్ కానీ మిగతా దేవుడిని నమ్మేవాళ్ళు కానీ, మరి ఏకకాండ జీవి ఎక్కడి నుంచి వచ్చింది, జీవము అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ఇప్పుడు వరకు ఏం చెప్పారు? నిర్జీవం దానిలో నుంచి జీవం రాలేదు కదా, నిర్జీవమైన దానిలో నుంచి జీవం ఎలా వచ్చింది అనేది సైన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొన్ని మాలిక్యూల్స్ అని ఏదేదో చాలా చెప్పుకొచ్చాడు. జీవము లేని పదార్థంలో నుండి జీవం ఎలా వచ్చింది అనేది సైన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి కూడా దేవుడు పారిపోయాడు, ఇప్పుడు దేవుడి గురించిన సమాధానం అక్కడ కూడా లేదు అన్నాడు. అక్కడ వరకు వచ్చి మరి ఆ జీవము లేని దాన్ని ఎవడు తయారు చేశాడు అని మళ్ళీ అడుగుతారు. అడిగితే ఇలాగ చెప్పిన కొలది ఆ జీవం లేనిది ఎక్కడి నుంచి వచ్చింది, పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే దానికి కూడా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన రోజు అక్కడి నుంచి కూడా దేవుడు పారిపోతాడు అన్నాడు. అసలు ప్రారంభం నేను చాలా ఆలోచించా దాని గురించి. ఆలోచిస్తూ ఉంటే వీడికి ఎలా సమాధానం చెప్పాలి. త్వరలో నేను ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా దాని గురించి, ఒక చిన్న షార్ట్స్ లాంటిది ఆలోచిస్తూ ఉంటే నాకు అంటే ఇప్పుడు సైంటిఫిక్గా దేనన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలిగామంటే దాని అర్థం అక్కడ నుంచి దేవుడు పారిపోయాడు అని అర్థం. ఉదాహరణకి ఒకప్పుడు మనకు టీవీ, ఇప్పుడైనా సరే మనకు టీవీ ఎలా పనిచేస్తో మనకు తెలియదు. తెలుసుకున్నాం అనుకోండి, టీవీ పలానాలాగా పనిచేస్తుందని మనం తెలుసుకున్నంత మాత్రంలో టీవీ తయారు చేసిన వాడు లేనట్ట దాని అర్థం కాదు కదా. టీవీ తయారు చేసినోడు అవన్నీ పార్ట్స్ పెట్టినప్పుడు టీవీ ఎలా పనిచేస్తుందండి, కరెంట్ వచ్చిందండి, దాంట్లోకి ఇలా వచ్చింది అలా వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది అలా వచ్చింది అని లాజికల్గా మనం చెప్పినంత మాత్రంలో, చెప్పగలిగినంత మాత్రంలో వాటిని పెట్టినోడు అక్కడ లేనట్ట. సో తన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. సో ఈ విధంగా డిస్కషన్ అనేది ఎక్కడ వస్తుందంటే లాజిక్ స్మార్ట్లో వస్తుంది అనమాట. లాజిక్ స్మార్ట్ టీచింగ్లో వస్తుంది అనమాట. అంటే ఏజ్ గ్రూప్ అయినా ఆ ఏజ్ గ్రూప్ తగ్గ క్వశ్చన్స్, తగ్గ విధానంలో తగ్గట్టుగా చెప్తే ఆ అన్ని గ్రూప్స్లో లాజిక్ స్మార్ట్ వాడవచ్చు మనం, తగ్గట్టుగా ఆ ఏజ్కి తగ్గట్టుగా. సో దట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. ఇది లాజిక్ స్మార్ట్ అనేది టీచింగ్. సో ఓన్లీ మనం ఒక స్టోరీ చెప్పామా వెళ్ళిపోయామా కాకుండా కొన్ని విధానాల్లో మన టీచింగ్ డిఫరెంట్ స్టైల్స్లో టీచ్ చేయొచ్చు అనేది చెప్పేది దీని యొక్క భావన. నెక్స్ట్ విజువల్ ఆర్ స్పేషియల్ పిక్చర్ స్మార్ట్, నేచర్ స్మార్ట్ అన్నాడు. ఇక్కడ నేచర్ నోట్స్ కన్నా దానికి డిఫరెన్స్ ఉంది. మనం